నేను క్యారెట్ లడ్డు తెలుగు రెసిపీ తయారు చేస్తున్నాను. ఇది 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: క్యారెట్ 3/4 కేజీ, చక్కెర 3/4 కేజీ, నెయ్యి 50 గ్రాములు, జీడిపప్పు పలుకులు 25 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, ఇలాచీ తగినంత. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు. హలో ఫ్రెండ్స్, ఈ క్యారెట్ని నీళ్ళల్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా కడిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని చివరి భాగము ఈ పై భాగంలో కొద్దిగా కట్ చేసుకొని చెక్కు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్ని క్యారెట్ ముక్కలు చెక్కు తీసి పెట్టుకోవాలి. ఇలా చెక్కు తీసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఈ చెక్క దానిపైన పెట్టి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్రాల మాదిరి తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అన్నీ ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని దీనికి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, తరిగి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్కి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ తురుమును ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ ఇట్లా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసి దానిలో మనము తయారు చేసుకున్న క్యారెట్ పొడిని వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని హీట్ ఎక్కిన ఈ నెయ్యిలో వేసి దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి చిన్న బాణాలను పెట్టుకొని దానిలో నెయ్యి వేసి జీడిపప్పును ఎండు ద్రాక్షను వేయించి తీసుకోవాలి ఫ్రెండ్స్.
మరలా జీడిపప్పును కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా షుగర్ వేసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసి పొడి కొట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని చక్కెరను వేసుకొని చక్కెర కడగడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో మనము వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఇందులో మంచి సువాసన కొరకు కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి, పాకం గట్టిపడి దగ్గరగా వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ తురుము ఉడికేటప్పుడు పైన పడుతుంది ఫ్రెండ్స్, దూరంగా జాగ్రత్తగా ఉండి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. షుగర్ పడినాక ఇందులో మనము పొడి చేసి పెట్టుకున్న షుగర్ ఇలాచీ పొడిని మిక్సింగ్ చేసి కలుపుకోవాలి. దూరంగా ఇది కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలపకపోయినామంటే అడుగు పడుతుంది. మధ్యలో కొద్దిగా నెయ్యిని కూడా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వదిలిపెట్టవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. మధ్యలో అడుగు పట్టకుండా ఉండేందుకు నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి పట్టి చేతితో వంటలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే పూర్తిగా చల్లారినాక దీన్ని మిక్సీకి వేసి పొడి కొట్టుకొని వంటలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్, లడ్డు మాదిరి. గరిటె హలో ఫ్రెండ్స్, ఇలా పొడి పొడిగా అయిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఈ పొడిని ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తని పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్షను, జీడిపప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి ముంతమాడి పప్పు, ద్రాక్ష అన్నీ కలిసేలాగా నేతిని వేసి బాగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దీన్ని ఉండలు పెట్టడానికి కాచి పెట్టుకున్న పాలను కొద్దిగా వేసి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, కొద్దిగా నేతిని వేసుకొని చేతికి తడుపుకొని వంటలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్, చిన్న చిన్న లడ్డూలుగా దీన్ని. ఫ్రెండ్స్, క్యారెట్ లడ్డు తయారైంది. ఎంతో రుచికరమైన క్యారెట్ లడ్డు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక ముఖ్య విషయం ఫ్రెండ్స్, ఇది పాకం కెలికేటప్పుడు గరిటతో కెలికేటప్పుడు మనం దూరంగా నిలబడి కెలకాలి, లేదంటే మొహం పైన చేతులపైన పడుతుంది ఫ్రెండ్స్ పాకము. రెసిపీ చక్కెరతో మాత్రమే చేయాలి ఫ్రెండ్స్, బెల్లంతో చేయడానికి రాదు ఫ్రెండ్స్, అందువల్ల చక్కెరతోనే చేశాను నేను.